నమస్తే అండి. నా పేరు వంగ రాజశేఖర్ గౌడ్. కొల్లాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాను. నేను రాజకీయాలకు వచ్చి ఒక 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాలు కూడా నేను మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను. మంత్రి గారు జూపల్లి కృష్ణారావుతో పాటు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పటి నుంచి ఒక 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి. అప్పటి నుండి మంత్రి గారి వెంటనే కొనసాగడం జరుగుతుంది. జూపల్లి కృష్ణారావు గారి సహకారంతో గత మున్సిపల్ ఎలక్షన్లో మా వైఫ్ వంగ అనుష ఇక్కడ ఈ గ్రామంలో ఈ వార్డు 15వ వార్డులో పోటీ చేయడం జరిగింది. స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా కంటిన్యూగా ప్రజల్లో ఉండి ఈ గ్రామం కోసం, ఈ వార్డు కోసం నిరంతరాయంగా పనిచేస్తూ ఈ ఎలక్షన్లో జూపల్లి కృష్ణారావు గారికి అత్యధిక మెజార్టీని, మున్సిపాలిటీలోనే అత్యధిక మెజార్టీని ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవులు లేవు. కృష్ణారావు గారి ముఖ్య అనుచరుగా కొనసాగుతున్నాను. ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా అండి, గతంలో పోల్చుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు చాలా చేసింది. ఒక్కటి కాదు, ముఖ్యంగా మహిళలకు, మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మొదలుకొని చాలా సంక్షేమ పథకాలు మహిళల కోసం ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మా నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ మహిళలకు ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే పెట్రోల్ బంక్ కానివ్వండి, తర్వాత బస్సులు, అంటే దాదాపు ఆల్మోస్ట్ సౌరశక్తి, అంటే ఈ సౌర విద్యుత్లో కూడా వాళ్ళను భాగస్వాములను చేసే ప్రయత్నంగా వాళ్ళని అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ జడ్పోల్లో కూడా కార్యక్రమం చేయడం జరిగింది. అంటే మహిళల కోసం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. సన్నబియ్యం ప్రోగ్రాం, సన్నబియ్యం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు దొడ్డు బియ్యం వచ్చినప్పుడు చాలామంది జనాలు ఆ దొడ్డు బియ్యం తినకుండా అమ్ముకునే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. చాలామంది 90% అవే సన్నబియ్యాన్ని ఈరోజు ఇళ్లలో వండుకొని అవే సన్నబియ్యాన్ని తిని ఆ సన్నబియ్యంలో ఉండే పోషకాలు కూడా గవర్నమెంట్ చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రోగ్రాము. దీని నుంచి ప్రజాదరణ కూడా మా గ్రామంలో కూడా చాలా పెద్ద ఎత్తున మంచి స్పందన వచ్చింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ గుర్తుంచుకునే పరిస్థితి ఉంది ఈరోజు. ఓకే, మరి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, అభివృద్ధి లేదు, ప్రజల కష్టాల్లో ఉన్నారు, ఫెయిల్ అయిపోయింది, ఒక 3 సంవత్సరాలు ఓపిక పడితే మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయి. మరి దీని మీద మీకు కామెంట్? ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే దానిలో ఇలాంటి వాస్తవం లేదు. వాళ్ళు ఇలాంటి కలలు కనాల్సిందే తప్పిస్తే గ్రామాలలో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని వాళ్ళు మాట్లాడాలా. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే కనుక ప్రజలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళు చేసే ప్రాపగండా తప్పిస్తే ఇక్కడ అలాంటి పరిస్థితి అయితే ఈ గ్రామాలలో ఎక్కడా కూడా లేదు. సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చిన రోజు మళ్ళీ తెలంగాణ ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతంగా ఉండేది. ఆ పరిస్థితి నుండి కేసీఆర్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా వచ్చారో ఆనాటి నుండి ఈనాటిని తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి చాలా దయనీయ పరిస్థితిలో ఈరోజు మన ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చాకచక్యంగా ఒక అప్పుల నుంచి బయటపడుకుంటూ అదేవిధంగా సంక్షేమ పథకాలను కూడా ఎక్కువ మరవకుండా ప్రజలకు తమదైన రీతిలో అద్భుతంగా సంక్షేమ పథకాలను, తర్వాత అభివృద్ధిని కూడా మరవకుండా రెండింటిని ఒకటే గాడిపైన పనిచేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలం అవుతుంది. ఈ 18 నెలల కాలంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో చేయని పనులు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా ఈ రోడ్లు అయితేనేమి, ఇప్పుడు చాలా విషయాలలో ప్రాజెక్టులు కూడా కొద్ది పెండింగ్ ఉండే, అవి కూడా కొద్దిగా ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా అన్ని విషయాలలో కూడా చాలా ముందుగా ఆలోచనాపరంగా కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేసుకుంటూ పోతుంది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ముఖ్యంగా ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ 18 నెలల కాలంలో ఒక్కో గ్యారంటీని అమలు పరుచుకుంటూ ముందుకెళ్తుంది. ముఖ్యంగా దానిలోనే ఇందిరమ్మ ఇండ్లు. ఇప్పుడు మా గ్రామమే తీసుకోండి, దాదాపు ఒక 25 మందికి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు స్థాయిలో ఉన్నాయి. అంటే
టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి 2 సార్లు అధికారంలోకి వచ్చింది, కానీ ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలే. అదే కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, మేము పేదలకు ఇల్లు ఇస్తామన్నదో అదే మాటని ఈరోజు నిలబెట్టుకుంటుంది. చాలా గ్రామాలలో కూడా కొన్ని దగ్గరలో ఇండ్లు కూడా స్టార్ట్ అయినాయి, కొన్ని దగ్గరలో పూర్తి అయినాయి. మా గ్రామంలో కూడా ఇండ్లు త్వరలోనే ప్రారంభించుకుంటున్నాం. ఈ విషయంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు గ్రామస్తులు. ఇంకా చాలా విషయాలు తీసుకుంటే రేషన్ కార్డులు, టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో ఎంత దయనీయం అంటే ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు మనం సంక్షేమ పథకాలు కావాలంటే పేదలకు రేషన్ కార్డే మనం ప్రాతిపదిక తీసుకుంటాం. మనం సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే రేషన్ కార్డు లేని ఆ కుటుంబానికి మనం సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. దాన్ని గమనించిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో దాదాపు చాలా మందికి ఈరోజు నా గ్రామంలో కూడా దాదాపు 40-45 మందికి ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి సాహసం నీవు కేసీఆర్ గారు చేయలేకపోయినరు. ఈరోజు ప్రజలు హర్షాదిరేకాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఈ విషయంలో మాత్రం చాలా మహిళలు సంతోషంగా ఉన్నారు. ఈరోజు సన్నబియ్యం వచ్చింది. ఆ సన్నబియ్యం వచ్చిన చాలామంది బాధపడేవారు, అరే సన్నబియ్యం మనకు లేవు కదా అని. ఆ లోటును కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వం ఈరోజు తీర్చింది. దీని విషయంలో పెద్ద ఎత్తున మహిళల నుంచి మంచి స్పందన ఉంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిన కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు అంటే ఒక పరీక్ష రాసినా కూడా మనం ఈరోజు మనకి ఎప్పుడు వస్తుంది, ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, దాంట్లో నిజంగా కూడా మన పేరు ఉంటుందా లేదా అనేది కూడా విద్యార్థులకు నమ్మకం లేకుంటుండే. అసలు ఆ విషయంలో చాలా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిపోయింది. దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి 6 నెలల్లోనే 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని లెక్క తప్పకుండా అందరినీ ఒకటే వేదిక పైన అందరికి నియామక పత్రాలు అందించి ఈరోజు పెద్ద ఎత్తున ఇంత ఘన విజయం సాధించింది. ఇంకా త్వరలోనే ఇంకో 1,00,000 ఉద్యోగాలు కూడా విద్యార్థులకు ఇచ్చి ఆ విద్యార్థుల రుణం తీర్చుకోవడానికి ప్రజాప్రభుత్వం ముందుకు పోతోంది. రాష్ట్ర ప్రజలు తర్వాత కార్యకర్తలు అందరూ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజాప్రభుత్వం వచ్చేసి ఇప్పటికీ 18 నెలల కాలమే అయింది. 18 నెలల కాలంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో ఆ హామీలలో ఒక 90% హామీలు ఇప్పటికే పూర్తి చేసుకున్నది. ఏదో కొన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ముఖ్యమైన హామీలు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఖచ్చితంగా గంటాపతంగా ఆ హామీలు కూడా అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ హామీలన్నీ అమలు చేసి మళ్ళీ తిరిగి ప్రజల్లోకి పోయి ఓటు అడగడం జరుగుతుంది. దీని విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుందని నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మొదటి రోజే ఒక ప్రకటన చేయడం జరిగింది. మేము ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా ఎస్సీలకు మా పరంగా మేమేం చేయాలనో ఖచ్చితంగా మేము ఎస్సీ రిజర్వేషన్లు అనేది ఏబిసిడి వర్గీకరణ కల్పిస్తామని చెప్పిన మొదటి ముఖ్యమంత్రి మన యనమల రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం, బీసీ ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ విధంగా 42% రిజర్వేషన్ బీసీల కొరకు పోరాటం చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఒక రెడ్డిగా అయ్యిండి కూడా బీసీలకు నేను న్యాయం చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రిని మనం అభినందించాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తుంది. దానికి ఒక బీసీగా నేను సంతోషం వ్యక్తపరుస్తున్నాను. స్థానిక పోరులో 100కు 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారు. ప్రతిపక్షాలు ఏవో కలలు అంటున్నాయి, కానీ గ్రామాల్లో తిరిగితే మీ పరిస్థితి ఏందో మీకు అర్థమవుతుంది. మీరు ఏదో కూర్చొని సోషల్ మీడియాలో ఏదో పెట్టుకుంటూ మీరు కలలు అంటున్నారు, కానీ 100% 100కు 100% స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ప్రజల్లో ఖచ్చితంగా మంచి స్పందన ఉంది. మేము తిరుగుతుంటే ప్రజలు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఈ ప్రజా స్పందన విషయంలో ఎలాంటి డోకా లేదు. ఈ టీఆర్ఎస్ పార్టీ మాయమాటలు చెప్తుంది, కానీ ఎలాంటి ప్రజల్లో అద్భుతమైన స్పందన ఉంది సార్. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకంలో భాగంగా సబ్సిడీ సిలిండర్ల పథకంలో ఉదాహరణకు మా గ్రామంలోనే 300 ఇండ్లుంటే దాదాపు సుమారుగా 207 ఇండ్లకు ఈరోజు సబ్సిడీ సిలిండర్లు ప్రజాప్రభుత్వం అందజేస్తుంది. అదేవిధంగా దీపం పథకం కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఇంటికి ఉచిత కరెంటు పథకం కూడా అమలు జరుగుతుంది. ఇంకా పెద్ద ఎత్తున మాది పల్లెటూరు కాబట్టి మాది ఈ మండలంలోనే పెద్ద పంటలు పండించే గ్రామము. ఈ గ్రామంలో దాదాపు రైతు రుణమాఫీ అత్యధికంగా 1,27,00,000 రైతు రుణమాఫీ జరిగింది. దీనికి
అసలు ప్రతిపక్షాలకు ఎక్కడ సమాధానం? 1,27,00,000 అంటే ఈ గ్రామానికి ఎంత పెద్ద మాటనో ఒకసారి ఆలోచించేయండి. రైతు రుణమాఫీ జరగలేదనే వాళ్లకు ఒక చెంపపెట్టుగా ఈ గ్రామం 1,27,00,000 రుణమాఫీ జరిగి ఈరోజు ఈ గ్రామంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని నేను తెలియజేస్తున్నాను.